ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకలభోగ కారణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. అన్ని రోగాలకు మూల రోగం ఒకటి ఉంది. ఆ రోగం పేరు భవరోగం. అంటే నేను బతకాలి అన్న రోగం, నాకు ఈ శరీరం కావాలి అన్న రోగం. దాంతో మిగతా రోగాలన్నీ వచ్చాయి. మనకి శరీరం అవసరమే లేదు, మనం ఆత్మ పదార్థం. ఇప్పుడు కుర్తా వేసుకున్నాను, ఈ కుర్తా నాకు అవసరమా? బట్టలు లేకుండా హాయిగా తిరగచ్చు నేను. ఈ బట్టలకి నాకు సంబంధమే లేదు. ఏ జంతువు బట్టలు వేసుకోవద్దు, ఈ జంతువు తప్ప. ఈ బట్ట లాంటిది మన శరీరం ఆత్మకు. ఈ బట్ట చిరిగిపోతే కొత్త బట్టలు వేసుకుంటాం, అలాగే శరీరం చిరిగిపోతే కొత్త శరీరం వేసుకుంటాం. వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. నాకు దేహం కావాలి, ఉండి తీరాలనేది భవరోగము. భవరోగం మాయమైపోవడమే ముక్తి, విడుదల, లిబరేషన్, సాల్వేషన్, ఎన్లైటన్మెంట్, నిర్వాణ పదవి, పరమపద సోపానము. ఏమిటి అంటే భవరోగం మాయమైపోవడం. నాకు 40 సంవత్సరాలు అయిపోయింది భవరోగం పోయి. అంతకుముందు రోగం లేదు నాకు, కానీ అదేదో అర్థమైంది నాకు సబ్జెక్ట్. 40 సంవత్సరాల కిందట నాకు ఎప్పుడు రోగం లేదు, కానీ ఈ సబ్జెక్ట్ నాకు అర్థమైంది. ఇది నమ్మకము, మూఢనమ్మకము కాదు, మతము కాదు, ఇది సైన్స్, ఇది శాస్త్రము. నా రోగాలన్నీ పోయినప్పుడు, నా భవరోగం పోయినప్పుడు మీరు భవరోగం ఎందుకు పోదు? నీరు తాగితే నా దాహం పోయింది, మీ దాహం పోదా? అందరికీ దాహం ఒకటే, నీరు ఒకటే. అందరికీ ఆకలి ఒకటే, భోజనం ఒకటే. అందరికీ దుఃఖం ఒకటే, ధ్యానం ఒకటే. అందరికీ రోగాలు ఉంటాయి, ఆ యోగం చేస్తే రోగం పోతుంది. ఏ రోగం పోతుంది? భవరోగం పోతుంది. భవరోగంతో ముడిపడిన మిగతా అన్ని రోగాలన్నీ. యమధర్మరాజు దౌత్తులు పంపిస్తే నేను రెడీగా ఉన్నాను పోవడానికి. రావయ్యా బాబు, నీకోసం వెయిట్ చేస్తున్నాను, ఇంత లేట్ చేసేవేంటంటాను. మీకు చిన్న కథ చెప్తాను ఈ భవరోగం గురించి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం భవరోగమే తెలుసుకోవాలి మనం. ఆధ్యాత్మికతలో సతీ సావిత్రి పేరు విన్నారు మీరు. ఆవిడ మగుడెవరు? పేరు ఎవరిని చెప్తారా? సత్యవంతుడు. ఓకే, ఆయనకి పోయే కాలం వచ్చింది. 2 యమభటులు వచ్చారు ఆయనకి తీసుకెళ్ళడానికి. వాళ్ళిద్దరు కనపడ్డారు సావిత్రిదేవికి, సతీ సావిత్రికి. ఏయ్, ఎవరు మీరు? నమస్కారం తల్లి, మేము యమధర్మరాజు పంపించాడు, మీ ఆయన్ని మేము తీసుకెళ్ళాలి. మా ఆయన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. నేను ఎవరు అనుకున్నావు? నేను సతీ సావిత్రి. నేను ఉండగా ఒక ఈగ కూడా వాళ్ళకి వీల్లేదు. ఇవన్నీ కుదరవమ్మా, టైం అయిపోయింది, మా డ్యూటీలో మీకు ఆటంకం చేయొద్దు, మేము తీసుకెళ్ళాలి అని వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చారు. ఆవిడ అడ్డుపడింది. లేదు ససేమిరా అంది. వాళ్ళు పని చేసుకోవడం లేదు, ఈవిడ చేసుకుని ఇవ్వడం లేదు వాళ్ళ పనిని. వాళ్ళకి తిక్కరేగింది. సరే మా బాస్గా చెప్తాం మేమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు యమధర్మరాజు దగ్గర పోయారు. ఏమయ్యా ఉత్తర చేతిలో వచ్చారు మీరు, వాడు ఏడు అన్నాడు. వాడిని పంపించలేదు. వాళ్ళ భార్యమణి మా వల్ల కాలేదు అన్నాడు. మీ వల్ల కాలేదు, నేనే పోతాను అన్నాడు. యమధర్మరాజు దిగి వచ్చాడు. ఈవిడ చూసింది, ఓహో నువ్వు వచ్చావా ఇప్పుడు నాయన నా మొగుడిని తీసుకెళ్ళడానికి? అసలు నువ్వెవడు నా మొగుడిని తీసుకెళ్ళడానికి? నేనుండగా నా మొగుడిని ఎవరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. యమధర్మరాజు శతవిధాలు చెప్పాడు. ఇది సృష్టి నియమం తల్లి, నువ్వు ఊరికే అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు సృష్టి నియమాల్లో, చట్టాల్లో. ఆవిడ ససేబరా అంటుంది. ఇక విసుగు వచ్చింది యమధర్మరాజు కూడా. సరేలే, ఇప్పుడు నువ్వే గెలిచావు, రేపు నువ్వు నా దగ్గరకు వస్తావు కదా, అప్పుడు నీ పని చూస్తా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సత్యవంతుడు లేడు, ఈవిడ కూడా పోయింది. ఎన్ని రోజులు ఉంటుంది? యమధర్మరాజు కూర్చున్నాడు అక్కడ. ఆవిడ అలా వచ్చాను, సతీ సావిత్రి. చూశారు, ఎవరో వస్తున్నారు లేడీ. ఎవరబ్బా అని చూస్తే సతీ సావిత్రి. వచ్చావా? దా నీకోసం ఎదురు చూస్తున్నాను నేను. నన్ను ఎదిరించావు కదా అప్పుడు నువ్వు, నా బట్టలను ఎదిరించావు, నన్ను ఎదిరించావు. చిత్రగుప్త అని పిలిచాడు. మన అల్లు రామలింగలాగా ఉంటారు అక్కడ, ఆయన చిత్రగుప్తుడు. ఆయన ఇలా ఊపుకుంటూ వచ్చాడు. ఆయన బాగా ఊపుతాడు, ఆయన తెలుసు కదా మీకు. అల్లు రామలింగయ్య వచ్చాడు. స్వామీజీ అన్నాడు, చూడు ఈవిడికి 3 జన్మలు రాయి నువ్వు. ఈవిడే ఆడజన్మ ఎత్తాలి, చాలా అందంగా ఉండాలి, 3 జన్మల్లోనే పెళ్లి చేసుకోవాలి, 3 రోజుల్లో మొగుడు చచ్చిపోవాలి వీడికి, రాయివే అంటే ఈవిడ తన మొగుడిని పంపించడానికి నిరాకరించింది. ఆవిడ తగిన శాస్త్రి జరగాల్సిందే. ఆవిడ భవలోక పీడితురాలు, నా మొగుడు కావాలని చెప్పేసి. దానికోసం ఏమైంది? 3 జన్మలు అందమైన స్త్రీగా పుట్టింది, పెళ్లి చేసుకుంది, 3 రోజుల్లో మొగుడు చచ్చాడు. ఆ 3 జన్మల్లోనూ ఆవిడ అలా ఎంత దుఃఖంగా గడిపింది. దానికి కారణం ఎవరిని చెప్పండి? ఎవరు? హూ క్రియేటెడ్ ద రియాలిటీ? హర్ సెల్ఫ్. అది యమభట్లు వచ్చినప్పుడు పంపించాలి కదా సాధారణంగా. పంపించలే. నేనే మొగుడిని అనుకుంది, నేనే తురుఫ్ ఖాన్ అనుకుంది. అహంకారం. నేను సతీ సావిత్రిని అనుకుంది. అహంకారం పనికిరాదు, భవరోగం అసలే పనికిరాదు. భవరోగం అంటే ఏమవుతుందో ఇప్పుడు మీ కథ రూపంగా చెప్పాను. ఈ కథ నేను అల్లిన కథ ఇది. బాగా అల్లానా? చెప్పలు కొట్టండి నాకు.
ఇది నేను అల్లింది కాదు, ఇది నిజమైన కథ. ఇది కావాలంటే మీ మూడో కంతో మీరు చూసుకోవచ్చు. మీకు ఎలా మూడో కథ లేదు నా ధీమా.